హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ నేను మీ అందరికీ కూడా కొత్త రెసిపీ చూపిద్దామని మీ ముందుకు వచ్చాను. అదేంటి అనుకుంటున్నారా? ప్రాన్స్ అండి. రొయ్యలతో కేఎఫ్సి స్టైలు ప్రాన్స్ చేసి చూపిద్దామని వచ్చాను. ఎప్పుడు కూడా మీరు చికెన్తో తినుంటారు, అలా చికెన్ కాకుండా ఇలా ప్రాన్తో కొత్తగా ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా అందరూ కూడా ట్రై చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా వచ్చిందండి. ప్రాన్ కూడా లోపల చూసారా మనకి ఎంతో సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. సేమ్ చికెన్ ఎలా ఉంటుందో దానికంటే టేస్టీగా చాలా బాగుందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. చూడండి, లోపల బయట ఏమో క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉందండి. ఇవాళ మీకు ఈ రెసిపీ ఎలా చేయాలి ఏంటన్నది వివరంగా చెప్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ప్రాన్ కేఎఫ్సీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి. ముందుగా ప్రాన్ తీసుకున్నాను. నేను పెద్ద రొయ్యలే కేజీ తీసుకున్నానండి. ఇవి అవి శుభ్రంగా క్లీన్ చేసి 4-5 సార్లు పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడగా తీసుకోవాలి. మైదా 1 కప్పు, కార్న్ఫ్లోర్ 1 కప్ అండి, వైట్ పెప్పర్ 1 స్పూను, సాల్ట్ 1 స్పూను, బ్లాక్ పెప్పర్ 1 స్పూను, పసుపు 1/2 స్పూన్ అండి, కారం 2 టేబుల్ స్పూన్లు, తందూరి మసాలా 1 స్పూన్ పడుతుందండి. టేస్ట్ బాగుంటుంది ఇది వేస్తే. ఒరిగానో అంటారు కదా, అది 1 స్పూన్ తీసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్. ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా ఈ పచ్చిరొయ్యలు ఉన్నాయి కదండి, వీటిని ఏం చేయాలో ఒకసారి చూపిస్తాను మీకు. ఇవి తీసుకొని ఇక్కడ వెన్ను ఉంటుంది కదండి నల్లగానే, అది తీసేసి పెట్టేసుకోవాలి. మొత్తం తీసుకొని దీన్ని ఇలాగ చాకుతో ఇలా కట్ చేయాలి. వెన్ను దగ్గర ఇలా మొత్తం అంతా కట్ చేస్తే మనకి రొయ్యి విడిపోయినట్టు వస్తుంది. కొంచెం ఇలా ఓపెన్ అయితే చాలండి. ఇలాగ మొత్తం వెన్ను దగ్గర అంతా నల్లగా ఉన్నదంతా తీసేయాలి. తీసేసి ఇలా ఓపెన్ అయితే చాలు. ఇలా మొత్తం రొయ్యలన్నీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం రొయ్యలన్నీ నేను కట్ చేస్తానండి. ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం రొయ్యలన్నీ. ఇప్పుడు ఇందులో 1 బై 1 అన్నీ వేసుకుందాం అండి. ముందుగా ఉప్పు వేస్తున్నాను 1 స్పూను, పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి 1 స్పూను, కారం 1 స్పూన్ వేస్తున్నాను, వైట్ పెప్పర్ 1/2 స్పూన్ వేస్తున్నానండి. అంటే మిగతాది ఉంటుంది కదా అందులో కూడా వేద్దాం. మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. ఆరిగానో కొంచెం వేస్తున్నానండి. చిల్లీ ఫ్లేక్స్ కొంచెం, పసుపు వేసేస్తున్నాను 1/2 స్పూన్ తీసుకోమన్నాను కదా, అదంతా వేసేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేద్దామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేద్దాం ఇందులో. వేసి మొత్తం అంతా కలిపేది. ఓకే అండి, మొత్తం మసాలా అంతా ఈ రొయ్యలతో కలిపి పెట్టేశానండి. మొత్తం ఉప్పు కారం మసాలా అంతా కూడా రొయ్యలకి బాగా పట్టించి ఒక అరగంట దీన్ని మ్యారినేట్ చేసి పెట్టాలండి. ఒక 1/2 అవర్ తర్వాత దీన్ని మనం మళ్ళీ ఏం చేయాలని చూద్దాం. వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదా బయట వదిలేసినా పర్వాలేదు. ఒక 1/2 అవర్ తర్వాత ఏం చేయాలో చూద్దామండి. మూత పెట్టేస్తున్నాం. ఇప్పుడు రొయ్యలు కలిపి పెట్టుకున్నాం కదండి, అది మ్యారినేట్ అయ్యే లోపల దానిపైన కోటింగ్ ఇవ్వడానికి పిండి రెడీ చేసుకుందాం అండి. దానికి 1 కప్ మైదా తీసుకున్నాం. మైదా, 1 కప్ కార్న్ఫ్లోర్, ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసేసుకుందాం. ఇందులోనే చిల్లీ ఫ్లేక్స్ అవి 1 స్పూను, ఆరిగానో 1 స్పూను, మసాలా ఉంది కదండి మసాలా పౌడర్ కూడా 1 స్పూను. ఆల్రెడీ కొంచెం అందులో వేసాము, ఇందులో కొంచెం వేసుకున్నాం. వైట్ పెప్పర్ 1 స్పూను, బ్లాక్ పెప్పర్ 1 స్పూను, సాల్ట్ రుచికి తగినట్టుగా వేసుకున్నాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం అండి. ఇప్పుడు పిండి అంతా కలిపేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు రొయ్యలు కూడా మ్యారినేట్ అయిపోయినాయండి. ఇప్పుడు ఏం చేస్తున్నానో ఒకసారి చూడండి. ఒక్కొక్క రొయ్య విడివిడిగా తీసుకోండి. ఇలాగా తీసుకొని ఈ పిండిలో వేసేసుకున్నాం. పిండిలో వేసుకొని పిండి బాగా కోటింగ్ చేద్దాం. దీనికి మొత్తం రొయ్య అంతా పట్టేలాగా కోటింగ్ చేసుకున్నాం.
అలాగే మొత్తం రొయ్యలన్నీ కూడా చేసుకున్నాం. 1 బై 1 మొత్తం ముద్దలా వేసేయకుండా రొయ్యలు విడివిడిగా కోటింగ్ చేయండి ఒక్కొక్కటి. ఈ కోటింగ్ చేసినవన్నీ ఒక ప్లేట్ తీసుకొని అందులో పెట్టుకుందాం మొత్తం. ఇప్పుడు మొత్తం రొయ్యలన్నీ కూడా ఇలాగా పైన కోటింగ్ ఇచ్చేసానండి. మొత్తం కూడా చూడండి పిండి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం రొయ్య అంతా కూడా పట్టేలాగా మొత్తం కోటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం, చూపించేస్తాను రండి. నేను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఉంచానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. మంట మాత్రం స్లోగా పెట్టి ఫ్రై చేసుకోండి. హైలో మాత్రం అస్సలు పెట్టేది, ఎందుకంటే రొయ్యలు కదా ఇవి తొందరగా డీప్ ఫ్రై అయిపోతాయండి. అందుకని మంట సిమ్లోనే పెట్టి 1 బై 1 వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకోండి. హైలో మాత్రం అసలు పెట్టద్దండి, రొయ్యి లోపల పచ్చి ఉండిపోయి పైన మాడిపోతుందండి. ఇలా 1 బై 1 వేసుకుంటూ మొత్తం అన్ని డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి చూసారు, మొత్తం అన్నీ వేగిపోయినాయి, డీప్ ఫ్రై అయిపోయినాయి ఇవి. ఇప్పుడు ఇవి టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం. మొత్తం అన్నీ కూడా ఇవన్నీ వేగిపోయినాయి. ఇలా ఈ కలర్ వస్తే చాలండి, ఇవి వేగిపోయినట్టు. మొత్తం అన్నీ తీసేసుకొని మిగిలినవి కూడా ఫ్రై చేసేస్తాం. ఓకే అండి, మొత్తం అంతా ఇలా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు సర్వ్ చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఓకే అండి, ఫైనల్గా ప్రాన్ కేఎఫ్సీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లో ఉన్న పదార్థాలతో తయారు చేసుకుని ప్రాన్ కేఎఫ్సీ రెడీ అయిపోయింది. ఇది అందరూ కూడా చేసుకోవచ్చండి, తప్పకుండా ట్రై చేయండి. చికెన్ కంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది నేను చూడండి మసాలా అది పట్టించినప్పుడు ప్రాన్ మధ్యలో కట్ చేసి పట్టించాను. అది మళ్ళీ డీప్ ఫ్రై చేసేసరికి మళ్ళీ రొయ్య షేప్లోకి వచ్చేసిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో నాకు తెలియచేయండి ఎలా ఉన్నదన్నది. ఓకే అండి, బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.